ఉండే పోలవరం జిల్లా రంపచోడవరం నియోజకవర్గంలో టీడీపీ వైసీపీ నేతల పరస్పర ఆరోపణలతో రాజకీయం వేడెక్కింది. టీడీపీ ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి, వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు, ఫ్యాన్ పార్టీ మాజీ ఎమ్మెల్యే నాగులాపల్లి ధనలక్ష్మి మధ్య జరుగుతున్న మాటల యుద్ధంతో రచ్చరచ్చ అవుతోంది. ఆస్తులు, అవినీతి చట్టాలు విప్పుకోవడం, అక్రమాలను బయటపెట్టుకోవడంతో మన్యంలో రాజకీయ మంటలు అంటుకుంటున్నాయి. రంపచోడవరం నియోజకవర్గంలో టీడీపీ వైసీపీ నేతల పరస్పర ఆరోపణలు, సవాళ్ల పర్వంపై ఇన్సైడ్ స్టోరీ. రాజకీయాలతో పాటు సమాజంలో అన్ని విషయాల్లో నలుగురికి ఆదర్శంగా ఉండాల్సిన నేతలు నిగ్రహం కోల్పోతున్నారు. స్థాయి మర్చి సోయి లేకుండా వ్యవహరిస్తున్నారు. ప్రజా జీవితంలో ఉన్నవారు గతంలో విమర్శలతో కత్తులు దూసుకుంటే ఇప్పుడు నోటికి పని చెబుతున్నారు, పచ్చిబూతులు తిట్టుకుంటున్నారు. సభ్య సమాజం ఏమనుకుంటుందో అన్న సిగ్గు లేకుండా కారు కూతులు కూస్తున్నారు. పత్రికల్లో నేరుగా రాయలేని, టీవీలో బీప్ సౌండ్ వేయకుండా ప్రసారం చేయలేని భాష వాడుతున్నారంటే పరిస్థితి ఎంతలా దిగజారిందో అర్థం చేసుకోవచ్చు. గతంలో హుందాగా రాజకీయాలు చేస్తే ఇప్పుడు స్థాయి, హోదా మరిచి బజారు రౌడీలా ప్రవర్తిస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. నలుగురు నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అన్నట్లుగా నీచమైన భాష వాడుతున్నారు. వాడు వీడు స్థాయి దాటిపోయింది. నరుకుడు భాష, మురికి మాటలు వస్తున్నాయి. కొత్తగా ఏర్పాటైన పోలవరం జిల్లా కేంద్రం రంపచోడవరం నియోజకవర్గంలో ఇదే పరిస్థితి ఉంది. రంపచోడవరం టీడీపీ ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి, వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు, ఫ్యాన్ పార్టీ మాజీ ఎమ్మెల్యే నాగులాపల్లి ధనలక్ష్మి వాడుతున్న పదజాలంపై ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. తన కారు డ్రైవర్ సుబ్రహ్మణ్యంను హత్య చేసి మృతదేహాన్ని డోర్ డెలివరీ చేసిన కేసులో నిందితుడిగా ఉన్న అనంతబాబుపై టీడీపీ శాసనసభ్యురాలు శిరీషాదేవి వాడిన భాష అభ్యంతరకరంగా ఉంది. తిట్టించుకున్నవారు తిట్టకమానరు, అనిపించుకున్నవారు అనకమానరు, పడ్డవారు చెడ్డవారు కాదని సర్దుకుపోయే రోజులు పోయాయి. యాక్షన్కు రియాక్షన్ ఉంటుందన్న విధంగా వ్యవహరిస్తున్నారు. ఇక అనంతబాబు కూడా అదే స్థాయిలో రెచ్చిపోయి ఏదేదో వాగేశారు. పిచ్చిదానా, అమెరికాలో ఉండి సైగ చేస్తే ఎగిరిపోతావంటూ వార్నింగ్ ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. వీరు వాడిన మాటలతో సభ్య సమాజం సిగ్గుపడినా ఈ ప్రజా ప్రతినిధులకు మాత్రం అదేం లేదు. ఇక వైసీపీ మాజీ ఎమ్మెల్యే నాగులాపల్లి ధనలక్ష్మి కూడా టీడీపీ శాసనసభ్యురాలు శిరీషాదేవిపై అభ్యంతరకరమైన నెత్తుటి భాష వాడారు. చెప్పు తీసుకుని పళ్ళు రాలగొడతా, గ్రామ సింగంలా అరిస్తే నాలుక మడతేసి కుట్టేస్తా, ఖబర్దారంటూ వైసీపీ మాజీ ఎమ్మెల్యే ధనలక్ష్మి తెలుగుదేశ శాసనసభ్యురాలు మిరియాల శిరీషాదేవికి వార్నింగ్ ఇవ్వడంతో రంపచోడవరం నియోజకవర్గంలో రచ్చరచ్చ అవుతుంది. టీడీపీ ఎమ్మెల్యే, వైసీపీ ఎమ్మెల్సీ, పార్టీ మాజీ శాసనసభ్యురాలు ఒకరిపై మరొకరు చేసుకున్న వ్యక్తిగత దూషణలపై పోలీస్ స్టేషన్లో ఇరు పార్టీల నేతలు ఫిర్యాదు చేసుకున్నారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక పనిలో పనిగా వైసీపీ, టీడీపీ నేతలు ఆరోపణలకు దిగారు. రంగురాళ్ల వ్యాపారం, అక్రమ మైనింగ్, గంజాయి, కల్ప స్మగ్లింగ్ పై అనంతబాబు తేరారన్నది తెలుగుదేశం ఎమ్మెల్యే శిరీషాదేవి వాదన. వైసీపీ పాలనలో జడ్డంగి, ఉత్తరకంచి, అన్నవరంలో 32 ఎకరాల భూమిని అడ్డగోలు వ్యవహారాలతో సంపాదించారన్నది శాసనసభ్యురాలి ఆరోపణ. సోమవారం ఎల్లవరంలో 42 ఎకరాలు కొనుగోలు, అనంతబాబుకు ఎస్టేట్లు ఎలా వచ్చాయన్నది తెలుగుదేశం ఎమ్మెల్యే ప్రశ్న. ధర్మవరం, ఏలేశ్వరంలో 4 చొప్పున ఇళ్ల స్థలాలతో పాటు ఇల్లు, షాపింగ్ కాంప్లెక్స్ ఉన్నాయన్నది ఎమ్మెల్యే ఆరోపణ. కాకినాడలో విల్లాలు, వైజాగ్, విజయవాడ, రాజమండ్రిలో ఫ్లాట్స్ ఉన్నాయంటూ ఎమ్మెల్సీ అనంతబాబు ఆస్తుల జాబితాను ఎమ్మెల్యే ప్రకటించడంతో ఔరా అంత ఆస్తా ఎలా సంపాదించారు అని అందరూ ముక్కున వేలేసుకొని చర్చించుకుంటున్నారు. రంపచోడవరం ఎమ్మెల్యేగా పనిచేసిన ధనలక్ష్మిని డమ్మీని చేసి అనంతబాబు దోచుకున్నారన్నది శిరీషాదేవి ఆరోపణ. ఇక
ఇక అనంతబాబు కూడా తగ్గేదే లేదన్నట్లుగా వ్యవహరించారు. రంపచోడవరం టీడీపీ ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి భర్త అడ్డతీగలలో అడ్డగోలుగా రంగురాళ్లు తవ్వకాలు జరుపుతున్నారని వైసీపీ ఎమ్మెల్సీ ఆరోపణ. పోలీసుల బదిలీకి ఎమ్మెల్యే సిఫార్సు లేఖ ఇచ్చేందుకు సీఐ పోస్టుకు 15 లక్షలు, ఎస్ఐకి 8 లక్షల రూపాయలు తీసుకుంటున్నారన్న అనంతబాబు ఆరోపణలతో రంపచోడవరంలో రాజకీయ వేడి రాజుకుంది. అడ్డగోలు వ్యవహారాలు, అడ్డం పొడుపు మాటలతో ఇద్దరి వ్యవహారాలు రచ్చరచ్చవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో రంపచోడవరం రాజకీయం ఏ మలుపు తిరుగుతుందో చూడాలి.